శ్రీ సత్యసాయి జిల్లా కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా చిత్రావతి నదికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంది. నది ఉధృతంగా ప్రవహిస్తూ వాగులు వంకలు నిండి చెరువులు మొరవ పారుతున్నాయి. యనుమలపల్లి చెరువు నిండి పొంగుతుండటంతో మరవ వద్ద సందడి నెలకొంది. దసరా సెలవుల కారణంగా యువకులు చిన్నారులు ఈ నీటిలో మునుగుతూ ఆడుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఏలూరు జిల్లా న్యూజివీడ్ ఎక్స్చేంజ్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. అన్నవరం పరిధిలోని బ్రాందీ షాపు వల్ల విద్యార్థినులు మహిళలు మందుబాబుల వీరంగంధం ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ నరసింహ నివాస గృహాల మధ్య ఉన్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని, దీనిపై మంత్రి పార్థసారథి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెహ్మద్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో నాడు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా 5,000 మందికి పైగా మహిళలు పాల్గొంటారని కార్పొరేటర్ తెలిపారు. మహిళలు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ వేడుకలను మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిథులుగా రానున్నారని నిర్వాహకులు తెలిపారు. నంద్యాల జిల్లా ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో నేటి నుంచి 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజు నేడు అమ్మవారు శైలపుత్రిగా శ్రీ స్వామివారి అమ్మవార్లు భృంగి వాహనంపై ఆశీస్సులు నెలై గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిస్తారని ఈవో తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం సాకేర గ్రామ శివారులో ఒక బస్సు లోయలో పడిపోయింది. బెంగళూరు నుంచి నేపాల్కు వస్తున్న ఈ బస్సులో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ బస్టాండ్లో నారాయణపేట బస్సు ఎక్కుతున్న సమయంలో మొయ్యున బేగం అనే మహిళ ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగ్ నుంచి 10 తులాల బంగారం ఆభరణాలు, 50,000 నగదును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. పెళ్లి నిమిత్తం కొత్త బంగారం కొనుగోలుకు వెళ్తున్న ఉట్కూర్ మండలం వాసి అయిన బాధితురాలు బస్సు సీటులో కూర్చున్న తర్వాత చోరీ జరుగుతున్నట్లు గుర్తించి మక్తల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను పట్టుకునేందుకు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం అమనానగర్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నుంచే అగ్రో రైతు సేవా కేంద్రం వద్దకు చేరుకుని పనులు మానుకొని అన్న పానీయాలు కూడా మాని పడిగాపులు కాస్తున్నారు. 6 గంటలకు లైన్లో నిలబడ్డా మధ్యాహ్నం 12 గంటల కావస్తున్నా షాప్ తెరవలేదని, టోకెన్లు లేదా యూరియా ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడు దత్తాత్రేయ స్వామి దేవాలయం సమీపంలో సుమో వాహనం టైర్ పేలడంతో అది బోల్తా పడింది. సమాచారం అందుకున్న డౌన్ టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ నరేంద్రనాథ్ తమ సిబ్బందితో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులకు సహాయం అందించి వారిని మెరుగైన వైద్యం కోసం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా నడింగూడెం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఒక దళిత కుటుంబం ఆందోళన నిర్వహించింది. తమకు వారసత్వంగా వస్తున్న భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు పట్టా పాస్ పుస్తకం ఉన్నప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా తమ న్యాయమైన కోరికలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వీఆర్ఓలు భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అర్హత కలిగిన వీఆర్ఏలను పర్మనెంట్ చేయాలని, వెంటనే జీతాలు పెంచాలని, పనికి తగ్గ జీతాలు ఇవ్వాలని వారు కోరారు. తమ సమస్యలను తెలుసుకున్న జేసీ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వానికి నివేదిక పంపుతారని తెలిపారని వీఆర్ఏలు తెలిపారు. ములుగు జిల్లా మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఎస్పీ సబరిష్లతో కలిసి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన పనులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగిన సూచనలు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పకడ్బందీగా జరిగేలా ఆమె పర్యవేక్షించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దసరా సెలవుల్లో కూడా పాఠశాలలు నడుపుతున్న ప్రైవేటు యాజమాన్యాలపై ఏబీవీపీ నాయకురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రభుత్వం ప్రకటించిన సెలవులను ధిక్కరించి పాఠశాలలు తెరవడంతో ఏబీవీపీ దీనిని తీవ్రంగా పరిగణించింది. డీఈఓ, ఎంఈఓ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యాన్ని అడ్డుకున్నారు. వెంటనే విద్యార్థులను పంపి స్కూలును మూసివేయాలని కోరిన స్పందించని ఆ పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన తాలూకా నాయకులు బీసీ నాగరాజు తీవ్రంగా ఖండించారు. బైరెడ్డి తన జొల్లు కూతలు మానుకోకపోతే జన సైనికులు ఆలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తే జగన్ అందలం ఎక్కిస్తారనే కలలు కంటున్న బైరెడ్డిని మీ నియోజకవర్గంలోని సొంత పార్టీ నాయకులు మిమ్మల్ని అంగీకరించడం లేదని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని A1 మటన్ షాప్ యాజమాని రియాసత్ కుల్లిన పాడైన మాంసాన్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అమ్ముతున్న ఈ కల్తీ మాంసం కారణంగా కొనుగోలుదారులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లెదర్ సొసైటీకి చెందిన షేర్ హోల్డర్స్ సొసైటీ ఆస్తుల రక్షణ కోసం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జై భీమ్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు చిక్కం జానయ్య 1950లో 90 దళిత కుటుంబాలతో స్థాపించిన ఈ సొసైటీ నిర్వహణను కొందరు గుత్తేదారులు అక్రమంగా చేజిక్కించుకున్నారని, షేర్ హోల్డర్స్ను పక్కన పెట్టి ఆస్తులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సొసైటీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ శేషాఫనికి వినతి పత్రం అందజేశారు.